హాయ్ అండి. మా అత్తయ్యకి గోల్డ్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి దుబాయ్‌లో ఉన్న గోల్డ్ సౌక్‌కి వచ్చాము. ఇక్కడ అసలు మాకైతే కార్ పార్కింగ్‌కి 1 అవర్ పట్టింది. అసలు దొరకలేదు. ఇక్కడికి రావాలంటే టాక్సీలోనే రావాలి. కారు ఉన్నా గానీ పార్కింగ్ దొరకదు. అంత కంజెస్టెడ్‌గా ఉంటుంది. చూడండి జనాలు ఎలా ఉన్నారో. ఇది అయితే గోల్డ్ సౌక్ చాలా ఓల్డ్ మార్కెట్. మేము 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాము దుబాయ్‌లో. కానీ ఇదే ఫస్ట్ టైం రావడము. దుబాయ్ అంటేనే ఐఫోన్స్ ఇంకా బంగారంకి చాలా ఫేమస్ కదా! ఇక్కడికి వచ్చిన వాళ్ళు, విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు బంగారం కొనకుండా వెళ్ళరు. గోల్డ్ సౌక్ అంటే బంగారం కొనకపోయినా ఇక్కడ డిజైన్స్, వెరైటీస్, ఈ షాప్స్ చూడడానికైనా కంపల్సరీ రావాలి. చూడండి ఎంత పెద్ద డిజైన్స్ ఇట్లా కూరగాయలు మార్కెట్‌లో వేలాడదీసినట్టే వేలాడదీశారు. ఈ బంగారం చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. అంత అన్ని వెరైటీస్, అన్ని మోడల్స్ చూడండి. అన్ని దేశాల వాళ్ళు వచ్చి కొనేలాగా ఇక్కడ అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంతెంత పెద్ద డిజైన్స్ అన్నీ ఉన్నాయి. అన్ని మోడల్స్, ఇంకా డ్రెస్సెస్, ప్రిన్సెస్ క్రౌన్స్, తర్వాత మాస్క్లు అన్నీ చూడండి. చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి. అంతగా ఉన్నాయి ఇవి డిజైన్స్. ఇవన్నీ పెట్టుకుంటారా అంటే నిజంగా వీళ్ళు పెట్టుకుంటారంట, కొంటారంట ఇవన్నీ. చూడండి ఇంకా పెద్ద పెద్ద డిజైన్స్. ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకే అర్థమవుతుంది ఎంతెంత వెరైటీస్ ఉన్నాయో అసలు.
అన్నీ చూసుకుంటూ ఫైనల్గా మలబార్కి అయితే వచ్చాము. ఇక్కడ తనకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట మా అత్తయ్య. మేము తీసుకున్న రోజున అంటే లాస్ట్ వీక్ 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 377.25. ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నారు కదా, అవి అనమాట ఈరోజు ప్రైజెస్. 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 349.25. అంటే పర్ గ్రామ్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో 8027 రూపీస్. ఇది 20 గ్రామ్స్ తీసుకున్నాం అనమాట. తర్వాత నేను కూడా మంగళసూత్రం చైన్ తీసుకున్నాను. ఇది డిజైన్ బాగొచ్చిందని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత నచ్చింది ఇది చూస్తే అని తీసేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ.